రేపటి గురించి మీరు చింతించనేలా, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మీరు ఎక్కువగా చింతించడం వలన మీ యొక్క ఎత్తు మూనుడు ఎక్కువ మీరు చేసుకోగలరా? చేసుకోలేరు కదా. మరి ఎందుకు చింతిస్తారు? చింతించడం వల్ల ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలి. దేవుడు చెప్తున్నారు కదా, మీరు చింతించాల్సిన పని లేదు, ఎందుకంటే మీకేమి కావాలో నాకు బాగా తెలుసు అని యేసు ప్రభు వారు అంటున్నారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. మీరు వారికంటే శ్రేష్టమైన వారు కదా. కాబట్టి మీరేమి తినాలో, మీరేమి ధరించాలో దేవునికి తెలియదా అని యేసుప్రభు వారు అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు చెప్తున్నారు కదా, మీరు మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం వెతకాలంట? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతికే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో అందరూ కూడా ఏం వెతుకుతున్నాం? డబ్బుని వెతికే వారంగా ఉంటున్నామా? బంగారాన్ని వెతికే వారంగా ఉంటున్నామా? అధికారాన్ని వెతికే వారంగా ఉంటున్నామా? దేన్ని వెతుకుతున్నాం మనం? భూలోక సంబంధమైన వాటిని వెతికే వారంగా ఉంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నారు కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు మనకేమి కావాలో అవన్నీ అనుగ్రహించబడతాయి మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కాబట్టి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటంటే, భూమి మీద నువ్వు బ్రతికినంతకాలం దేవుని సాక్షిగా నువ్వు బ్రతకాలి. అంటే దేవుని పోలికగా సృష్టించబడిన మనం నీతి న్యాయాన్ని అనుసరించి జీవించాలి, యథార్థముగా బ్రతకాలి, అబద్ధం చెప్పకూడదు, నష్టం కలిగిద్దని మాట తప్పకూడదు, నష్టం కలిగినను మాట తప్పకూడదు, యథార్థముగా జీవించాలి, అబద్ధాలు పలకకూడదు, పాపాలకు దూరంగా ఉండాలి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, చెడ్డ పనులు చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, లాభం కోసం లేని వాటిని కల్పించకూడదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం చేసినప్పుడు ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారముగా ఉంటాం భూలోకంలో. కానీ మనం ఏం చేస్తాం? ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ నేను చేయను, కానీ నాకు అన్నీ కావాలి, నేను ఏదనుకుంటే నాకు అది కావాలి, నేను మాత్రం నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నేను మాత్రం ఈ లోకానుసారంగా బ్రతుకుతా, నాకు అన్నీ అనుగ్రహించబడాలి అంటే దేవుడు నవ్వుతారు. దేవుని బిడ్డలుగా ఉన్న జీవితాల్లో, ప్రత్యేకంగా దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన పనుల్ని వదిలేసేయి, దేవుడు నీకు కావాల్సినన్ని అనుగ్రహిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, కార్యం జరగట్లేదు అనుకుంటున్నావు కదా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. సహోదరుడా, సహోదరి, ఏముందో దేవునికి వ్యతిరేకమైన పని నీలో, దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన పని ఏం చేస్తున్నావో గ్రహించు సహోదరుడా, సహోదరి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. విడిచిపెట్టు దానిని, ప్రభువు మార్గంలో జీవించు, ఈ లోక సంబంధమైన వాటిని వదిలేయి. లాభకరమైన దాన్ని దేవుడు వదిలేయమన్నారు. అది నీకు పాపాన్ని, శాపాన్ని తీసుకొచ్చేట్లయితే. కాబట్టి ఏదైతే నీకు పాపాన్ని, శాపాన్ని తీసుకొచ్చి దాంతోపాటు లాభాన్ని తెస్తుందో దాన్ని నువ్వు వదిలేయి. లాభం సంపాదించుకుంటాం తప్పు కాదు, కానీ దుర్లాభం అవ్వకూడదు. అది దేవునికి అనుకూలమైన పని చేయి, దాంట్లో లాభాన్ని సంపాదించు, సంతోషం. అంతేగాని దేవుడికి వ్యతిరేకమైన పని చేసి లాభాన్ని సంపాదించుకొని దేవుని ద్వారా ఇది వచ్చింది అనుకుంటే అది మూర్ఖత్వమే. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి, అప్పుడు అన్నీ మనకు అనుగ్రహించబడతాయి. నువ్వు మనసులో అనుకోకముందే అది నీ దగ్గరికి తీసుకురాబడుతుంది.
శీఘ్రముగా అది నీకు దొరుకుతుంది. ఎవరి వలన? యేసు ప్రభు వలన, తండ్రి అయిన దేవుని వలన. ఆయన సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చేతకాని దేవుడు కాదు, ఆయన అసమర్థుడైన దేవుడు కాదు. ఈరోజు మన పనులను బట్టే మన కార్యాలు లేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన నీతిని వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, దేవుని కోసం నిలబడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, యథార్థమైన జీవితాన్ని బ్రతుకుదాం, చింతించడం మానేద్దాం, దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.